నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ నగర పాలకోన్నత పాఠశాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. మెడికల్ కాలేజీలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్. ప్రజాస్వామ్యాన్ని జగన్ కూనీ చేస్తున్నారంటూ ఆగ్రహం. వీధి వ్యాపారులపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందన్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. హ్యాకర్స్ కి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం దారుణమని ధ్వజం. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న వైసీపీ నేత మోహన్ రెడ్డి. రైతుల పట్ల సీఎం చంద్రబాబు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని హితవు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ నగర పాలకోన్నత పాఠశాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పాఠశాలను ఆయన సందర్శించి ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మిస్తున్న తిలక్ హాల్ పనులను పరిశీలించారు. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన అదనపు నిధుల మంజూరుకు ప్రయత్నం చేస్తారని తెలియజేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. స్కూల్లో ఒక మంచి ఆడిటోరియం కూడా ఉండాలి. అది ఉన్న స్టూడెంట్స్ కి లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కి సెమినార్స్ కి అన్నింటినీ కూడా ఉపయోగపడే విధంగా మంచి హాల్ ఒకటి నిర్మించాలనంటే గతంలో ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టి సగం వరకు వచ్చింది. దాన్ని కంప్లీట్ చేయడానికి మున్సిపల్ ఫండ్స్ నుంచి కూడా టైఅప్ చేసి వీలైనంత త్వరగా తిలక్ హాల్ని అత్యంత సుందరంగా తయారు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నాం. దానితో పాటు అలాగే ఈ స్కూల్ని ఈరోజు వచ్చిన తర్వాత వాతావరణం చూస్తే ఇంకా ఎంతో పొటెన్షియల్ ఉంది స్కూల్లో. ఆ పొటెన్షియల్కి అనుగుణంగా పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలని స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. చాలా బాగా చదువుతున్నారు, మంచి తెలివిగా ఉన్నారు, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు చేస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏవైతే విద్యాపరంగా ఉన్నాయో, కొత్త కరికులం తీసుకొని రావడం, అలాగే మరి యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక మార్పు తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వగలుగుతున్నాం. మరి దాంతో పాటు ఒక స్కూల్ మీద ఇంకా ఫోకస్ పెట్టి ఏం చేయాలని పిల్లలు కూడా కొన్ని సజెషన్స్ అడిగితే వాళ్ళు కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కూల్ ప్లే గ్రౌండ్ కానీ వీటన్నిటి గురించి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చేసాం. అయితే పిల్లలకి కూడా ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళు కూడా నేను హామీ ఇచ్చాను. ఈ యొక్క స్కూల్ని నేను దత్తత తీసుకొని ఇది భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా తయారు చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియజేశాను. నాతో పాటు కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా కొన్ని యాక్టివిటీస్ చూసిన తర్వాత ఆయన కూడా కొంత బాధ్యత తీసుకొని అడిషనల్గా టాయిలెట్స్ ఒకటి గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పారు. మరి అలాగే ఒక సైన్స్ ల్యాబ్ కూడా రిక్వెస్ట్ చేశారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకుని అవన్నీ కూడా చేస్తున్నారు. దీని పక్కనే బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని స్టూడెంట్స్ అటాచ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్లే గ్రౌండ్ తయారు చేయడానికి ఆ చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ఇది ఒక మంచి ఫీడర్ స్కూల్ లాగా. మా ఉద్దేశం కూడా ఏంటంటే ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ని కానీ మనం చక్కగా తయారు చేసుకొని ఇక్కడ కానీ మనం అనుకున్నటువంటి చేంజ్ చూపించగలిగితే మిగిలిన స్కూల్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇది పనిచేస్తుంది. ఒక దగ్గర చేసిన తర్వాత మిగిలిన స్కూల్స్ని ఇక్కడ తీసుకొని రావడం కానీ, వీళ్ళతో ఇంటరాక్ట్ చేయించడం కానీ, ఇది ఒక మోడల్గా మనం కానీ ఈ యొక్క స్కూల్ని తయారు చేయగలిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మిగతా స్కూల్స్ మీద ఉంటుందనే ఆలోచనతో ఎంతో చరిత్ర కలిగినటువంటి హై స్కూల్ని కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా శ్రీకాకుళంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ, వాళ్ళ బంధువులు కానీ, లేకపోతే వాళ్ళ మిత్రులు కానీ ఎవరో ఒకరు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు
గత 100 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాంటి స్కూల్ని మనం గౌరవించుకొని ఆ లెగసీని మనం కంటిన్యూ చేయాలి. అందుకని ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ స్కూల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూనీ చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విమర్శలు గుప్పించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై వైసీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు 28 మెడికల్ కాలేజీలు తెచ్చారని అన్నారు. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నది శుద్ధ అబద్దమని స్పష్టం చేశారు. వారి హయాంలో తీసుకొచ్చినవి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అని, అవి కూడా 30% మాత్రమే నిర్మాణాలు చేపట్టారని వెల్లడించారు. వాటిలో ఎటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ కనీస సౌకర్యాలు కల్పించలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రజల్ని మోసం చేస్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ. మీరు నిన్న మొన్న చూశారు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుంది. అన్ని విధాలుగా పేద ప్రజలకి మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యను దూరం చేస్తుందని దయ్యాలు వేదాలు వల్లించినట్టు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు అబద్ధాలు చెబుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారంట ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేసేసి పేద పిల్లలకి, మెరిట్ ఉన్న పిల్లలకి, ముఖ్యంగా చదువు అందక లక్షలు పెట్టి చదువు సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు తీసుకుని వెళ్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వం చేయని అన్యాయం పేద పిల్లలకి, బడుగు బలిగిన వర్గాలకి, చదువుకున్న వాళ్ళకి చేశాం. జీవో నంబర్ 107, జీవో నంబర్ 108, జీవో నంబర్ 133 ఏంటి? చదువులో అన్ని విధాలుగా రోజుకి 18 గంటలు 20 గంటలు చదివి పేద పిల్లల్లో, బడుగు బలహీన వర్గాల్లో ర్యాంకులు తెచ్చుకుని, మెరిట్లు తెచ్చుకొని ప్రభుత్వ కళాశాలలో కన్వీనర్ కోటాలో ఒక 100 సీట్లు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కానీ ఎవరికైనా మెరిట్ మీద గవర్నమెంట్ కళాశాలలో సీట్ వస్తే కేవలం సంవత్సరానికి 15,000 రూపాయలు కట్టేవాళ్ళు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, అందుకని మీకు చూపెడుతున్నా, జీవో నంబర్ మీరు జూమ్ చేసుకోండి, ఆ మనుషులకి మీరు పంపించండి, ప్రజలకి తెలిపేయండి. 107 ఎప్పుడు ఇది? 19/7/2023, 108 19/7/2023, 133 11/10/2021. ఏంటి తెలుసండి ఇది? ఏ మెరిట్ స్టూడెంట్స్ కి అందాల్సిన సీట్లు ఉన్నాయో ఆ సీట్లలో 50% జగన్మోహన్ రెడ్డి ఈ జీవోల ద్వారా అమ్మేశాడండి. ఎలా అమ్మేశాడో చెప్తా. పిల్లలు మెరిట్ ఉన్నా సరే 50% మెరిట్ స్టూడెంట్ తో పాటు ఇంకో 50% మెరిట్ స్టూడెంట్స్ కి 15,000 రూపాయలు వచ్చే సీట్ ని సెల్ఫ్ ఫైనాన్స్ అనే విధానం పెట్టి ఆ 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో, 15% ఎన్ఆర్ఐ కోటాలో పెట్టాడు. ఏంటండి సెల్ఫ్ ఫైనాన్స్? ఎవరికి సీట్ వచ్చినా గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలో చెప్తున్నా నేను, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సంవత్సరానికి 12 లక్షలు కట్టాలంట. ఎన్ఆర్ఐ అంటే సంవత్సరానికి 20 లక్షలు కట్టాలంట. ఎవరో ప్రైవేట్ చేసింది, ఎవరో సర్వనాశం చేసింది. అసలు నీకు సబ్జెక్ట్ ఉందా? బుర్ర ఉందా? మీకు ఎవరో రాజకీయాల్లో పంపిస్తుంది. మీకు ఓటేసి వాడికి దండం పెట్టాలరా బాబు. మీరు పేదలకు అందాల్సిన సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో గవర్నమెంట్ కళాశాలలు, మెడికల్ కాలేజీలు ఏదైనప్పటికీ పేదలకు అందాలి, మెరిట్ స్టూడెంట్కి అందాలని ఏది సంవత్సరానికి 15,000 రూపాయల సీటు మెరిట్ మీద వచ్చేదాన్ని ఈ జీవోల ద్వారా వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క కళని, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉరియేసి నువ్వు ప్రైవేటైజేషన్ చేశావు, నువ్వు సర్వనాశనం చేశావు.
వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హ్యాకర్లపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే వారు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసీబీలతో నేలమట్టం చేస్తారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షాపుల అక్రమ తొలగింపు గురించి వైసీపీ ప్రశ్నిస్తుంటే మాకే సంబంధం లేదని జీవీఎంసీ అధికారులు పోలీసులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, పక్కా కుట్రతోనే ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు నగరంలో లేని సమయంలో ఈ కూల్చివేతలకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని కేకే రాజు ఆరోపించారు. ఒక కిల్లీ షాపు, ఒక టిఫిన్ సెంటర్, టీ షాపు, కూరగాయల షాపు, పళ్ళ వ్యాపారము, లేదా ఒక చెప్పుల షాపు, ఒక మెకానిక్ షాపు, ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ష్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. కానీ గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా 18వ తారీఖున అసెంబ్లీ మొదలవటం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు. మంచో చెడో ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసమని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకుట్టు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసకమైన దాడి చేయడం జరిగింది. కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడు మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లెయిమ్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళ సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి. కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు మాట్లాడాం ఒక ఏసీపీతో, అతను అన్నం తింటున్నాడో మానవత్వం ఉందో లేకపోతే మనిషి రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో అక్కడ ఉన్న పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు, కనీస మానవత్వం లేకుండా ఎన్క్రోచ్మెంట్ కి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. మాకు ఎవరు చెప్పారంటే చెప్పడు. ఎవరు చెప్పారంటే కమిషనర్ చెప్పారా అంటే జీవీఎంసీకి, ఏసీపీకి చెప్తే డీసీపీని అడిగితే సిపిని అడిగితే కమిషనర్. వీళ్ళందరినీ జెడ్సీ జోనల్ కమిషనర్ తో మాట్లాడితే లేదండి ఇది పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. ఈ బడ్డీలకి పోలీస్ కమిషనర్కి ఏం సంబంధం? పోలీస్ వాళ్ళని అడిగితే లేదు జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మమ్మల్ని ప్రొటెక్షన్ ఇమ్మన్నారు, ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే మేము వచ్చామని పోలీస్ అధికారులు చెప్తారు. ఇంకా పై అధికారులతో పోలీస్ అధికారులతో మాట్లాడితే మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని చోట్ల మాత్రమే కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని కిల్లీ షాపుల్లోనో లేకపోతే ఇంకో చోట అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే గంజాయి సంబంధించి జరుగుతున్నాయి, వాటిని మాత్రమే తొలగించమనైతే మేము చెప్పడం జరిగింది. అంతే తప్ప ఈ ఫుడ్ కోర్ట్స్, పళ్ళు అమ్ముకునే వాళ్ళని, కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, టీ అమ్ముకునే వాళ్ళని, మెకానిక్ షాపుల్ని వీటన్నింటినీ కూడా తొలగించి చెప్పలేదని పోలీస్ అధికారులు చెప్తారు. ఉల్లి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం కనీసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వారి నుంచి పంట కొనుగోలు చేయకపోవడం దారుణమని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆక్షేపించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న ఆయన చంద్రబాబు రైతుల పట్ల ఇకనైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో నేపాల్ పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. పంట వచ్చింది, పంటను రైతులు కోసుకొని మార్కెట్కి తీసుకొని అమ్ముకోవడానికి పెట్టారు. అమ్ముకోవడానికి పెడితే గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చాం. మార్కెట్ యార్డ్లో పోయి అక్కడ చిన్న ధర్నాలాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నామని చెప్పేసరికి 1200 గిట్టుబాటు ధర ఇస్తామని అప్పటికప్పుడు ప్రకటించాను మీరు. కానీ అది ఇస్తూ కూడా మొత్తం రైతుల దగ్గర కొండలు లేదు. ఈరోజు దాన్ని కూడా ఎగరగొట్టడానికి ఏం కుట్ర పండుతున్నారు మీరు? పంట కొనకుండా హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తామంటున్నారు.
హెక్టార్కి 50,000 రూపాయలు అంటే 2.5 హెక్టార్లకు 50,000 అంటే మీరు ఎకరాకి ఇచ్చేది 20,000 రూపాయలు మాత్రమే. మీరు 20,000 రూపాయలు ఇచ్చి ఏదో ప్రభుత్వ ఆస్తి అంతా రైతులకు రాసిచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ దారుణమైనటువంటి మోసం ఏమంటే ఈరోజు ఒక ఎకరాకు కనీసం అంటే 100 క్వింటాళ్ళ పంట వస్తుంది రైతులకు. 100 క్వింటాళ్ళ ఉల్లిని ప్రభుత్వం కొనాలంటే 1,20,000 రూపాయలు అవుతుంది. కొద్దిగా తక్కువ వేసుకున్నా మినిమం 1,00,000 రూపాయలు ప్రభుత్వం పెట్టి కొనాలి. సరే వాళ్ళు అమ్ముకోగలుగుతారా లేదనేది సెకండరీ. ఎగరగొట్టడానికి మొత్తం ఒక హెక్టార్కు కొనాలంటే దాదాపుగా 3 లక్షల రూపాయలు పెట్టి ఉల్లి కొనాలి గవర్నమెంట్. 3 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా మేము మార్కెట్లో ప్రభుత్వం కొనదు అని అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.